is a document used for written and authentic లేదా formal communication. Okay, a letter can be two types: formal, informal. Formal, informal. A letter can be two types: official. Next, informal letters personal letters అంటారు. అఫీషియల్ లెటర్స్లోనే బిజినెస్ లెటర్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, అఫీషియల్ లెటర్స్ త్రీ టైప్స్. అఫీషియల్ లెటర్స్ త్రీ టైప్స్. అఫీషియల్ లెటర్ ఇట్ సెల్ఫ్ అంటే ఆఫీసర్స్కి రాసేవాటి అఫీషియల్ అంటారు. ఆ త్రీ టైప్స్ ఏంటంటే అఫీషియల్ లెటర్ 1, బిజినెస్ లెటర్ 2, ఎడిటోరియల్ లెటర్స్ 3. ఎడిటోరియల్ లెటర్స్ అంటే న్యూస్ పేపర్ ఎడిటర్స్కి రాసే ఎడిటోరియల్ లెటర్స్. ఓకేనా, జస్ట్ పార్ట్స్ కోసం చెప్తున్నా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ చూసాము. ద హెడింగ్ కన్సిస్ట్ ఆఫ్ ప్లేస్ అండ్ డేట్, ఎలా రాయాలో కూడా చెప్పారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సూపర్ స్క్రిప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ టు ద, ఎప్పుడు ఇలా 2తో బిగిన్ అవుతుంది. 2 క్యాపిటల్, 2లో టీ క్యాపిటల్, ఓ స్మాల్. ఓ ఎప్పుడు కూడా ఓ క్యాపిటల్ పెట్టవద్దు. టీ క్యాపిటల్, ఓ స్మాల్. ఇంకొక డౌట్ చాలా మంది అడిగారు, నో పంక్చుయేషన్ మార్క్ ఫర్ 2. ఓకే, క్లియర్? 2 ఉండదు, ఇక్కడ నుంచి ఉంటాయి. 2 ద, ఎవరికి రాద్దాం? ఎంఈఓ, 2 ద ఎంఈఓ, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. కామా, ఇక్కడ కామా వస్తుంది. ఏ మండలం సార్? నారా కోడు, ఇదే రాస్తాను సార్. ఇది చేబ్రోల్ మండల, సారీ ఇది మండలే అనుకున్నా, నాకు తెలియదు. చేబ్రోలునా, చేబ్రోలు ఎండి, చేబ్రోల్ మండల్. లేదా ఫుల్ ఫామ్ రాయొచ్చండి. ఇటు రాయొచ్చు, ఇటు అలైన్మెంట్ ఉండాలి. చేబ్రోలు మండల్. నెక్స్ట్ గుంటూరే కదా రాసింది, గుంటూరు డిస్ట్రిక్ట్స్. దీనికి డీటీ రాయొచ్చు, ఫుల్ స్టాప్. ఓకే, మిగతా మీరు రాయాలంటే ఆంధ్రప్రదేశ్ ఇండియా అని కూడా రాయొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇండియా. సో ఓకేనా, లాస్ట్లో ఫుల్ స్టాప్ వస్తుంది. ఇంతవరకు మనం సబ్స్క్రిప్షన్ అంటాం. ఓకేనా సార్, మీరు ఫోటో తీస్తున్నారు, ఫుల్ స్టాప్. ఓకే, దిస్ ఈస్ ద కంప్లీట్ అడ్రస్. వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఈ రెండు కంపల్సరీ. డొమెస్టిక్, లోకల్ డొమెస్టిక్ అయితే డిస్ట్రిక్ట్ వరకు సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ ఏముంటుందంటే శాల్యుటేషన్ ఉంటుంది. శాల్యుటేషన్, SALUATION, సబ్స్క్రిప్షన్ అంటాం. సబ్స్క్రైబ్ చేసుకుంటాం లేదా, అది సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ సూపర్ స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ కింద వస్తుంది. సూపర్ స్క్రిప్షన్ స్పెల్లింగ్ SUPERSCRIPTION. సూపర్. ఇంకా స్కూల్లోనే ఉన్నాం కదా, నీకు అవసరం. ఏ క్లాస్? 9th అవసరం. మరి డిస్కోర్సెస్ ఉన్నాయి మీకు, రిపోర్ట్ లెటర్ అన్నీ ఉంటాయి. ఓకేనా, శాల్యుటేషన్లో చెప్పాను కదా ఇందాక. ఫార్మల్గా అయితే రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ మ్యామ్ అలా ఉపయోగించి, లేదా సార్ రాసినా కరెక్టే, డియర్ సార్ రాసినా కరెక్టే. డియర్ మ్యామ్, డియర్ సార్. అండ్ డియర్ దగ్గర ఇంకొక కాంట్రవర్సీ ఉంది ఏంటంటే, లేడీస్ అయితే బెటర్ టు అవాయిడ్ డియర్. ఎంత తెలుసులోనే పర్లేదు, ఎందుకు లేనిపోని ప్రాబ్లమ్స్. సో జెంట్స్ అయితే పర్లేదు, డియర్ సార్. ఓకే, ఫైన్. సింగిల్ వాడుకోవడం. మ్యామ్ అనేది చాలా మంది తెలియక ఇది ఇట్లా వాడుతూ ఉంటారు, మ్యామ్. ఇలా ఇప్పుడు రిటర్న్ అంటే ఈ డీని ఒమిట్ చేస్తున్నాం బై యూజింగ్ అపాస్ట్రోఫీ. ఈ టీజ్లో ఇట్స్ ఎలా అంటాము, ఒకటి ఒమిట్ చేయడానికి మ్యామ్ ఇలా రాయాలి. దిస్ ఇస్ ద కరెక్ట్ ఫార్ములా. ఓకేనా, సో మీలో ఎంతమందికి శారీ స్పెల్లింగ్ తెలుసు? శారీ SAREE రాస్తారు. అసలు స్పెల్లింగ్ అంటే తెలుసు, SARE. ఓకేనా.